మంత్రి నారా లోకేష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సింగపూర్ నుంచి పెట్టుబడులు తీసుకురాలేక వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంబటి అన్నారు. సింగపూర్ ప్రతినిధులకు ఈమెయిల్స్ పంపించింది తెలుగుదేశం సానుభూతి పరుడేనని కూడా అన్నారు. మురళీకృష్ణ అనే ఎన్ఆర్ఐ చిలకలూరుపేటలోని తన ఆస్తులను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారన్న కారణంతోనే మెయిల్స్ పెట్టారని కూడా తెలిపారు. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలు ఉంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, పెడతారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెట్టేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు, చివరికి ఏమన్నారు వాళ్ళు, మేము పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు. దానికి ఏమిటయ్యా గదంటే ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఇక్కడ నుంచి చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమి పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతారు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ అని ఆయన పంపించారంట. ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలకాయ బాదుకుంటున్నాం మేము, ఎవరు పంపించారు ఏంటంటే. ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చిలకూరుపేట ఆయన ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్లో ఉంటాడు. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యారా బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశారట. ఇంత కలలుగన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకపోకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేసారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చేసారు తెలుగుదేశం వాళ్ళు. మా వాళ్ళే ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు పెట్టలేని